హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామా. సో ఈరోజు నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నా అంటే ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మళ్ళీ తెలంగాణలో ఎలక్షన్స్ అయితే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏపీలో ఇంకా ఎమ్మెల్యేగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఇవన్నిటిని గురించి మాట్లాడితే ముఖ్యంగా ఏపీలో ద బెస్ట్ సీఎం ఎవరో మీకు తెలిసినది. దీంట్లో ఎంతమంది కామెంట్ చేస్తారో చెక్ చేద్దాం. ద బెస్ట్ సీఎం ఎవరు? రీసెంట్గా మొన్న 5 years అయితే జగన్ పరిపాలన ఎలా ఉంది మీకు తెలిసిన విషయాలు మీరు కామెంట్ చేయండి. ఇంతకుముందు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం ఉండే. సో ఆయనకి ఏదైతే డిఫరెన్స్ ఉన్నాయో వాటి గురించి మీకు తెలిసిన ప్రజల ఒపీనియన్ ఏందో, ప్రజలకి ఎలాంటి నాయకుడు కావాలనుకుంటారో, ప్రజలకి నిజమైన నాయకుడు ఎవరని అనిపించారో మీరు కామెంట్ చేయండి. ఇదే విషయంగా మీరు కామెంట్ చేసిన దానిని బట్టి, దానిలో ఉండే మంచి విషయాలను బట్టి నేనైతే అనుకుంటా, అరే ద బెస్ట్ సీఎం పబ్లిక్ అయితే పలాని వాళ్ళని అనుకుంటున్నారు అన్నట్ల. ఇంకొకటి, పేద ప్రజలు ఎవరినైతే ఇష్టపడతారో, ఎవరినైతే పేద ప్రజలు వాళ్ళకి కరెక్ట్ నాయకుడు అని అనుకుంటారో ఆ పేద ప్రజలలో ఓటేసినప్పుడే ఆ వ్యక్తి ఎమ్మెల్యే కానీ సీఎంగా కానీ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో మనమందరం ఎవరు నిజమైన నాయకుడో మీరైతే దీంట్లో అయితే కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ఏంది భయ్యా అంటే, నా ఒపీనియను నాకు తెలిసిన మంచి ఒపీనియన్ అయితే నేను నా గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. నాకు ఎవరు ఇష్టం, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనేది. మెయిన్గా అయితే మీరు ఎవరు అనుకుంటారో వాళ్ళ గురించి అయితే కామెంట్ చేయండి. ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో మీ ఓటు అనేది చాలా గొప్ప ఆయుధం కాబట్టి మీ ఓటు అనేది ఎవరికి వేయాలో కొంచెం ఆచి తూచి ఆలోచించుకొని వేయండి. మీ సైడ్ ఒకవేళ ఎవరైనా నిలబడినట్లయితే అతను మంచోడ, ఇంతకు ముందు ఏమేమి సేవలు చేసినాడు అవన్నిటిని గురించి ఎంక్వైరీ చేసుకొని నోటుకి ఓటు కాకుండా ఓటుని ఓటులా వినియోగించండి. నోటుకి ఓటుకి సంబంధం లేకుండా ఓటుని ఓటులా వాడితే చాలా బాగుంటుంది. ఓటు అనేది ఒక సామాన్యుడి హక్కు. ఆ హక్కు మనకి ఎలాంటి నాయకుడు కావాలో అని మనం తీర్చిదిద్దుకోవడమే అది నిజమైనది. కాబట్టి మీ ఓటును మీరు జాగ్రత్తగా ఏ నాయకుడికి వేస్తే బాగుంటుందో పర్టిక్యులర్గా ఆలోచించి వేయండి. రీసెంట్గా అయితే మొన్న కొడాలి నాని ఒక్కడ తిరిగిండు, ఇక్కడ తిరిగిండు. కొడాలి నాని మళ్ళా రీసెంట్గా జగన్ని విమర్శించడం ఏందో నాకైతే అర్థం కాలే. నాటకాలు రాయేసుకున్నాం అని అన్నారు. మళ్ళీ ఏంది అసలు ఈ రాజకీయాల్లో ఏమేమి జరుగుతాయి, ఎవరెవరి గురించి ఎవరెవరిని ఇట్లా మాట్లాడేస్తారో ఈ రాజకీయాలు అయితే మనకు తెలియవు. సో కొడాలి నాని తరపున వాళ్ళు ఎవరైనా ఉంటే కొడాలి నాని చేసేటి ఏమైనా మంచి పనులు చేయడం ఏమైనా ఉన్నప్పుడు కొన్ని కామెంట్ అయితే చెప్పండి. మీరు కామెంట్ చేయడం వలన అక్కడ సైడ్ నుంచి మనకి ఏ ఇన్ఫర్మేషన్ వస్తుందో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడడానికి వీలుంటుంది. సో ఏపీలో ఎలక్షన్స్ అయితే ఇంకా 1 monthలో వచ్చేస్తున్నాయి. సో మీ ఓట్ అనే ఆయుధాన్ని పర్టిక్యులర్గా ఎవరికి వేయాలో గుర్తుంచుకొని వేసుకోండి. థ్యాంక్ యూ. ఎన్ని